అసలు లివర్ అండ్ కిడ్నీస్ ఈ రెండు కూడా పర్ఫెక్ట్ గా పనిచేయాలంటే పాపం దానిపైన చేసుకొని ఇస్తే చాలు. వేరే కొత్తగా మీరు ఏం చేయక్కర్లేదు. అది దానిపైన చేసుకోవాలి అంటే కనుక రాత్రి 8:30 కల్లా అలారం పెట్టుకొని ఆల్ స్క్రీన్స్ ని ఆఫ్ చేస్తే కనుక 8:30 కనుక పడుకుంటే కనుక యునాని కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే లివర్ అండ్ కిడ్నీస్ అండ్ బాడీలోనే డిఫరెంట్ ఈ హార్మోనల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ రెండు ముఖ్యంగా డీటాక్సిఫై చేసే టైం ఏదైతే ఉందో నైట్ 8:30 నుంచి మార్నింగ్ 3 o'clock వరకు. సో 3 o'clock కి ఈ ఫ్యాక్టరీలు బంద్ అయిపోతాయి అన్నట్టు. ఏవి లివర్ కిడ్నీ రెండు కూడా బంద్ అయిపోతాయి. సో 8:30 నుంచి 3 o'clock వరకు ఎవరైతే ఫ్లాట్ గా పడుకొని ఉంటారో వాళ్లకు 95% డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. ఎవరైతే ఈ టైం ని 12ంటికి 1 గంటకు పడుకుంటారో 3ంటికి ఫ్యాక్టరీ బంద్ అయిపోతుంది. అంటే 2 గంటలేనా మీరు టైం ఇచ్చేద్దాం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అర్థమైన చెత్త అంతా లోపలికి డంప్ చేస్తున్నారు. దాన్ని క్లీన్ చేసుకునే టైం మీరు 2 hours ఇస్తున్నారు. సో డైలీ అది అక్యుములేట్ అయ్యి అయినా కానీ పాపం తండాలు పడుతూనే ఉంటుంది. లివర్ కానీ కిడ్నీస్ కానీ మీ బాడీని ఇచ్చేయడానికి. అది ఎప్పుడైతే 45 years వరకు మా దగ్గర యూత్ అంటాం. అందరు ఇక్కడ యూత్ అన్నారు అని వేరే అంటారు కానీ బట్ ఇన్ యునాని మెడిసిన్ మీ కాల్ అప్ టు 45 ఇస్ యూత్. అండ్ ఏజ్ ఏదైతే ఉందో 85 తర్వాత అంటారు యునాని మెడిసిన్ ముందర అనం మేము. సో 85 వరకు పని చేస్తూనే ఉండాలి ప్రతి ఒక్కరు. అది యునాని మెడిసిన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. అలా కనుక పడుకొని ఉంటే కనుక లివర్ అండ్ కిడ్నీస్ అనేది డీటాక్సిఫై చేస్తాయి. కాబట్టి రాత్రి 8:30 పడుకోండి. పొద్దున దయచేసి అలారం పెట్టుకొని లేవకండి. మీకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేవండి. అది 3 కావచ్చు, 4 కావచ్చు, 5 లోపల ఎప్పుడైనా కావచ్చు. ఎందుకంటే ప్రతిరోజు మీ బాడీ స్ట్రెస్ ఒకలా ఉండదు. ప్రతిరోజు మీ బాడీ యొక్క స్ట్రెయిన్ ఒకలా ఉండదు. ఓ రోజు మొగుడుతో దెబ్బలాడతారో ఆ రోజు బ్రెయిన్ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో యువర్ బ్రెయిన్ నీడ్స్ మోర్ రెస్ట్. ఓ రోజు ఇంకేదైనా సమ్ జరుగుతుంది, సమ్ స్ట్రెయిన్ ఉంటుంది. ఖచ్చితంగా తప్పదు. ఎందుకంటే లైఫ్ అన్న తర్వాత ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. లేకుండా ఏ ఒడిదుడుకులు లేకుండా అట్లా స్ట్రైక్ నడుస్తుంది అని ఎవరైనా చెప్తున్నారంటే అది అబద్ధం. కేవలం బయటకు వచ్చి వాళ్ళు అబద్ధం చెప్తారట నలుగురు కోసం అని. సో ఎవరికైతే ఇవన్నీ ఉంటాయో వాళ్ళందరికీ ప్రతిరోజు బ్రెయిన్ అదే టైప్ లో నిద్ర వస్తుంది. సో మీ బ్రెయిన్ డిసైడ్ చేస్తుంది మీరు ఎప్పుడు నిద్ర లేవాలని. అలారం క్లాక్ కాదు. ఇంకా కొంతమంది చెప్తారు మేడం నేను అలారం క్లాక్ పెట్టుకోండి. మా ఆవిడ చెప్తున్నాను, మీ ఆవిడ వచ్చి లేపినా అలారం క్లాక్ లేచినా రెండు ఒకటే. సో పడుకున్న వాళ్ళని లేపకండి. వాళ్ళకి నిద్ర ఎప్పుడైతే మెలకువ కంప్లీట్ అయిపోయి నిద్ర కంప్లీట్ అయి చేస్తారో అప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతారు, ఎక్స్ట్రా వర్క్ చేయగలుగుతారు. దయచేసి మీ పిల్లల్ని కూడా అర్ధరాత్రి 12-1 గంట వరకు చదివి వాళ్ళని తప్పకండి. 8:30 పడుకోబెట్టండి. మార్నింగ్ 3 o'clock లేచి వాళ్ళు ఆటోమేటిక్ లేచి వాళ్ళని చదువుకుంటారు. సో వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయండి. చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. అంతేగాని ఇలా చాలా మటుకు ఈ రోజు యూత్ వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినడానికి 30s లోనే ఎందుకు వస్తున్నాయి రోగాలు అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అసలు ఇంట్లో పెట్టుకోవట్లేదు, తీసుకుపోయే హాస్టల్స్ లో పడేస్తున్నారు. ఈ రోజు జరుగుతున్న స్థితి అది. ఏంటి అంటే వండుకోవడం ప్రాబ్లం అట. చూడండి పిల్లలకి వండి పెట్టడం కూడా ప్రాబ్లం అయిపోతుంది ఈ రోజుల్లో. సో అంటే అలాంటి బతకాన్ని కనుక కొంచెం మనం వదులుకుంటే కనుక ఆరోగ్యం చాలా బాగుంటుంది.